మహాభారత యుద్ధంలో 15వ రోజు కౌరవ సైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడి మరణంతో గుర్తించబడింది. కృష్ణుడి సలహాను అనుసరించి పాండవులు, భీముడితో అశ్వత్థామ అనే ఏనుగును చంపించి, ద్రోణుడి కొడుకు మరణ వార్తను వ్యాప్తి చేయడం ద్వారా మోసపూరిత కుట్రను ప్రయోగించారు. తన కుమారుడు చనిపోయాడని నమ్మి దుఃఖంతో ఉక్కిరిబిక్కిరి అయిన ద్రోణాచార్యుడు తన ఆయుధాలను పక్కన పెట్టేశాడు మరియు తరువాత ధృష్టద్యుమ్నుడి చేతిలో చంపబడ్డాడు. 1. ద్రోణాచార్యుని మరణం. ఈ రోజున కౌరవుల సైన్యాధిపతి ద్రోణాచార్యుడు చంపబడ్డాడు. 2. పాండవ మోసం. ద్రోణుని ఆయుధాలు వదులుకునేలా చేయడానికి కృష్ణుడు పాండవులతో తన కుమారుడు అశ్వత్థామ మరణించాడని చెప్పమని సూచించాడు. 3. ఉపాయం. భీముడు అశ్వత్థామ అనే అదే పేరుతో ఉన్న ఏనుగును చంపాడు మరియు పాండవులు ఆ పుకారు వ్యాప్తి చేశారు. 4. యుధిష్ఠిర నిర్ధారణ. ద్రోణుడు పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడిని ఆ వార్తను ధృవీకరించమని అడిగినప్పుడు, యుధిష్ఠిరుడు సంకోచించినప్పటికీ, అశ్వత్థామ మరణాన్ని ధృవీకరించాడు. అతని సమాధానంలోని కీలకమైన భాగం పాండవ శంఖాల ధ్వనితో మునిగిపోయింది. మరియు 5. ద్రోణుడి మరణం. తన కుమారుడు చనిపోయాడని నమ్మి, ద్రోణుడు గుండెలు బాదుకుని, ఆయుధాలు విడిచిపెట్టి, ధృష్టద్యుమ్నుడి చేతిలో హతమయ్యాడు.